ఆత్మ సంయమ యోగము 6వ అధ్యాయము 36వ శ్లోకము. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః పశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. తాత్పర్యము: మనస్సును వశపరుచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయం. మనస్సు మీద నియంత్రణ లేని వ్యక్తికి యోగాన్ని పొందటం కష్టం. ఏది ఏమైనప్పటికీ మనస్సును నియంత్రించడం నేర్చుకున్నవారు మరియు సరియైన మార్గాల ద్వారా శ్రద్ధగా ప్రయత్నించేవారు యోగాలో పరిపూర్ణతను పొందగలరు. దృఢ నిశ్చయంతో సాధన చేయడం, మనస్సును అదుపులో ఉంచుకోవడం యోగానికి మార్గాలు. యోగాభ్యాసం మనస్సును నియంత్రించడంలో మరియు ఇంద్రియాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అష్టాంగ యోగ కూడా మొదట ఆసనాన్ని సూచిస్తుంది. ఎందుకంటే మొదట లోతుగా గాలి పీల్చడం ద్వారా సరిగ్గా శ్వాస తీసుకోవడం చాలా ముఖ్యం. 7వ శ్లోకం. అర్జున ఉవాచ ఆయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. 8వ శ్లోకం. కచ్చిన్నో భయ విభ్రష్టశ్చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి. తాత్పర్యములు వరుసగా. అర్జునుడు పలికెను: హే కృష్ణ, యోగమునందు శ్రద్ధాచరణములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చెలించి యోగసిద్ధిని అనగా భగవత్ సాక్షాత్కారమును పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును? హే మహాబాహో, అతడు యోగభ్రష్టుడు, భగవత్ ప్రాప్తి మార్గము నుండి జారిన వాడై, ఆశ్రయరహితుడై అనగా ఆలంబనము లేనివాడై, ఉభయ భ్రష్టుడై, చిన్న భిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడు కదా. వివరణ: అర్జునుడు ఇంకా అర్థం చేసుకోవాలనుకున్నాడు. అతను యోగాను శ్రద్ధగా అభ్యసించే వ్యక్తుల గురించి భగవాన్ను అడిగాడు. వారు ప్రక్రియలను సరిగా అనుసరించకపోవచ్చు. వారి అభ్యాసాలలో దోషాలు మరియు అస్థిరమైన మనస్సు కారణంగా వారి ప్రయత్నంలో విఫలమయ్యే అవకాశం ఉంది. వారి చివరి క్షణాలలో చెదిరిన మనస్సు ఉంటే వారు నాశనం చేయబడేది శరీరమే తప్ప ఆత్మ కాదని గ్రహించలేరు. అర్జునుడు అలాంటి వ్యక్తుల భవితవ్యాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. అలాంటి వ్యక్తి ప్రయత్నాలన్నీ నెరవేరకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు.